హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. ఈరోజు నేను జరిగిన సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిన్న ఏదైతే నేను ముందు వీడియోస్లో కూడా చెప్పానో ఆ లత్కోర్ గురించి, హరీష్ గారి గురించి నాగార్జున గారు చెప్పినది నాకు చాలా కరెక్ట్ అనిపించింది. బికాజ్ మనం బేసిక్గా మనం ఒకరి నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా అలానే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఆయన ఏంటో తప్పుని ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు, ప్లస్ తప్పులు లేదా కరెక్షన్స్ చెప్తున్నా తీసుకోరు. యూజువల్గా మీరు చూస్తే బిగ్ బాస్ కానీ నాగార్జున సార్ కానీ ఎప్పుడూ కూడా బయట వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనే వ్యూ చాలా తక్కువ మందికి చూపిస్తారు. ఆ విషయంలో మన మాస్క్ మ్యాన్కి ఫస్ట్ నుంచి హింట్స్ అయితే ఇస్తున్నారు. ఆయన చేస్తుంది తప్పు, ఆయన రాంగ్, ఆయన వెళ్ళే వే తప్పు అని చాలా విధాలుగా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. ఫేవరిజంగా హింట్స్ ఇస్తున్నారు. జస్ట్ దట్ ఆయనకే కాదు, కామనర్స్ అందరికీ ఇన్ అ వే వాళ్ళు హింట్స్ ఇస్తున్నారు. బికాస్ సెలబ్రిటీస్ నో అనమాట ఇలాంటి ఒక షోలో వాట్ ఈస్ ద రిజల్ట్ టు బీ ఎక్స్పెక్టెడ్ అని. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి చెప్తున్నారు. అగ్ని పరీక్షలు కరెక్షన్స్ లాగే ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అట్లానే చెప్తున్నారు. బట్ అది స్టిల్ ఆయన అర్థం చేసుకోవట్లేదు. ప్రతిసారి ఆయన ఒక చేసిన పనికి ఆయన స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటాడు. నాకెందుకో ఆ స్టాండ్ తీసుకోవాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. బికాస్ వీక్ అంతా ఆయన ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా, ఇన్ ద సెన్స్ హెల్దీ రిలేషన్షిప్, ర్యాపో లాంటిది మెయింటైన్ చేయాలి. ఏదో హాయ్ హలో కోసమో, బోర్ కొట్టినప్పుడు మాస్కులుగా మాట్లాడడం కోసమో కాకుండా ఆయన మిగిలిన వాళ్ళందరూ, ఇప్పుడు ప్రియాకి కళ్యాణ్కి మధ్యన ఒక జెన్యూన్ రిలేషన్, లేదా శ్రీజాకి డీమన్కి మధ్యన జెన్యూన్ రిలేషన్, భరణి గారు తనుజాకి మధ్యన జెన్యూన్ రిలేషన్, ఇమాన్యుయల్ అండ్ సంజనా గారి మధ్య అలా ఎవరో ఒకళ్ళు ఆయన కోసం ఆ ఇంట్లో ఉండాలి. 3 weeks అవుతున్నా ఆయన ఎవరితోనూ ఆ బాండ్ బిల్డ్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని ఎప్పుడో ఒకప్పుడు జడ్జి చేద్దాము అనే కాన్సెప్ట్లోనే ఉంటారు అని నాకు అనిపిస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అరే ఈయన జడ్జి చేయడానికే వాళ్ళతో మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. బికాజ్ ఎప్పుడు ఆయన ఎవరో ఒకరితో మాట్లాడినా వేరే థర్డ్ పర్సన్ గురించి గాసిప్ చేస్తారు తప్పితే హెల్దీ హ్యూమర్ లేదంటే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే విషయాలు అంటూ ఉండవు. లైక్ ఇప్పుడు ప్రియా అండ్ మన కళ్యాణ్ ఆర్ ఇమాన్యుల్ అండ్ సంజనా గారు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రీతు డీమన్ కూడా వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటారు. వేరే వాళ్ళ గురించి మాట్లాడినా కూడా వాళ్ళే మాట్లాడతారు. ఈయన అలా మాట్లాడే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. సో అందుకే ఆయన కనెక్షన్ ఇంట్లో ఎవరితో మెయింటైన్ చేయట్లేదు. లాస్ట్ టైం మన ఎవరు ఈయన పేరు కౌశల్ గారు లాగా ఎలోన్ ఆర్మీగా ఉండాలని ప్రయత్నిస్తున్నారో ఏమో తెలీదు. ఐ విష్ ఆయన ఆ హింట్స్ అర్థం చేసుకొని ఆయన మార్చుకుంటే బాగుంటుంది. ఆయనకి అది హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.